Okay, English only. First of all, thank you so much to the media మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇక్కడికి వచ్చిన నా అభిమానులకి, మేమ్ పేజెస్కి, అండ్ నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా అందరికీ చాలా సంతోషం అండి. ట్రైలర్ లాంచ్ అయింది ఈరోజు. అండ్ ఇప్పుడు దాకా మీరు నన్ను చాలా సినిమాల్లో, చాలా క్యారెక్టర్స్లో వెరైటీగా చూశారు. యాక్చువల్గా నాలో ఇంకో యాంగిల్ కనిపెట్టింది అనిల్ విశ్వనాథ్ గారు, డైరెక్టర్ గారు, అండ్ నాని కాసర్గడ్డ గారు, డైరెక్టర్. ఆయన కూడా డైరెక్టర్ కానీ. సో వీళ్ళిద్దరు నన్ను చూసి ఒక రఫ్ యాంగిల్ చూద్దాం రా అని చెప్పి ట్రై చేశారు. చాలా బాగా ఎలివేషన్ అన్నీ ఇచ్చారు. మీరు చూడాలి అన్నీ. ఉన్నది మర్చిపోతారా అంటే మళ్ళీ నువ్వు ఒకడు అంటే మీరు కమిట్ అయ్యారు కదా ఇంగ్లీష్ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కమిట్ అయితే అమ్మాయితో కమిట్ అయితే కానీ ఇంగ్లీష్ ఎందుకు. సో ఆగరా బై ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా రిక్వెస్ట్. అరే నీది గుండు నాది గుండు చంపుతాను. సో పొలిమేర 1 చూసినప్పుడు, 2 చూసినప్పుడు నన్ను ఎందుకు తీసుకోలేదు ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు, పవన్ గారు అనుకున్నా. అప్పుడు అనిల్ గారు అన్నారంటే వద్దులే జీవన్కి నెక్స్ట్ క్యారెక్టర్ రాశాను రెడీగా, అప్పుడు చేద్దాంలే జీవన్కి అని చెప్పి ఈ సినిమాలో నాకు ఇచ్చారు. అండ్ చాలా సంతోషం. నేను పోలీస్ చేశాను, కామెడీ చేశాను, విలన్ కామెడీ కూడా చేస్తున్నాను. అండ్ ప్యూర్ విలన్గా ఈ సినిమాలో మీకు, అంటే విలన్ అని కూడా కాదు, సారీ, ఐఎమ్ సీరియస్ క్యారెక్టర్. సీరియస్ క్యారెక్టర్ అంటే జీవన్ లీక్స్ వచ్చేసినాయి. సో చాలా బాగా చేశానండి. మీరు అందరూ ఆదరిస్తే ఇంకో సినిమా చేస్తా, లేకపోతే ఇట్లానే మీరు విజిల్ చేస్తారు, నేను ఇక్కడ ఉంటా, అంతే, ఏముండదు. అండ్ నేను మాట్లాడడం చాలా ఉంది, చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ప్రజెంట్ హీరోయిన్ గారు వెనకాల నుంచి నన్ను చూస్తుంది, అండ్ హీరో గారు చూస్తున్నారు, డైరెక్టర్ గారు అందరూ. యాంకర్ అయితే ఫస్ట్ హీరో దరిద్రుడా అంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకే, షట్ యువర్ మౌత్ గైస్ అని నేను అనకూడదు, అది తప్పది. ఎందుకంటే మీరందరూ నా కోసం వచ్చారు కాబట్టి ఐ లవ్ యూ బచ్చి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. బికాస్ మీరందరూ కలిసి చాలా సంవత్సరాల తర్వాత వీడిక్కడ ఉండాలరా, వీడిక్కడ నిలబడి మాట్లాడాలని కోరుకున్నారు కాబట్టి, మీరందరూ కలిసి కట్టుగా నిలబెట్టారు కాబట్టి, మీ తరపున ప్రతినిధిగా మాట్లాడడానికి ఒకడు కావాలి కాబట్టి, ఆ ఒక్కడిని నేనైనందుకు, ఆ ఒక్కడు నన్ను ఎంచుకున్నందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం అంటే నేరుగా పాటతో మాట్లాడడం, మిమ్మల్ని కలవడం అంటే నేరుగా నా స్నేహితుల్ని కలవడం, మిమ్మల్ని అందరినీ కలవడం అంటే నన్ను నేను తెలుసుకోవడం. మీరు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కాసేపు అలాగా చిన్న చిన్న చప్పట్లు, చిన్న అల్లర్లు చేశారు కదా, అది పొందడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ అది పొందుతూ ఉండడానికి మీరు నాకు చాలా ఎక్కువ టైం ఇస్తున్నారు. సో మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను, ధన్యవాదాలు చెప్తూనే ఉంటాను. మెయిన్గా మీకు ఒక విషయం చెప్పాలి, మళ్ళీ మాట్లాడతాను, గట్టిగా చాలా విషయాలు మాట్లాడతాను. ఈరోజు 2 విషయాలు చెప్తాను. మీ అందరి ముందు భీమ్స్ అనేవాడు ఒక పాటల రచయితగా ప్రయాణం మొదలుపెట్టి సంగీత దర్శకుడిగా సినిమా రంగంలోకి రావడానికి మొట్టమొదటి కారణం సంగీత దర్శకుడిని చేసిన నా హీరో, మనందరి హీరో అల్ల నరేష్ సార్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్లే, వారే వహాలి బెర్రీ ఫోజులే, తోడ 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 నన్ను చేసింది నన్నే తుక్కుడ తుక్కుడ తుక్కుడా, ఆడ ఈడ యాడ ఇన్నాళ్ళు తెల్వలేదు దీని జాడా. సర్రా
ఓయర్ दिल लुट गई सर्रा ओ मेरा दिल लुट गई सर्रा ओ मेरा दिल लुट गई सर्रा ओ मेरा दिल लुट गई. ఈ పాట ఎంతమంది తెలుసు? వి ఆల్ నో ఇట్. నాకు తెలిసి తెలుగు తెలిసిన వాళ్ళలో ఎవరు తెలియని వాళ్ళు ఉండరని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో దాంతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఆ సినిమాతోటి నన్ను సక్సెస్ఫుల్గా ముందుకు పంపించారు సార్. దాని తర్వాత కూడా మళ్ళీ అవకాశం రాకపోతే బాబు ఓ రాంబాబు బాబు హే రాంబాబు బుర్రా మీసం కిర్రు చెప్పుల నవ్వాబు, దీనికి డాన్స్ చేయని మన అక్కలు చెల్లెళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. మంచోడు మంచోడి వంటే రాంబాబు, నువ్వు మంచం కిందికి దూరినవురా రాంబాబు. అల్లేదు సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం, నలుగురిలో నన్ను అయ్యేవంట బోడి లింగం బాబు ఏ రాంబాబు బాబు ఓ రాంబాబు దమ్మిడి దిమ్మిడి దరువులేసే గరీబు. దాని తర్వాత చాలా సంవత్సరాలు అలా కంటిన్యూ చేస్తూ 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 చివరికి ఏ చెట్టు కిందనైతే ఏ నీడ దగ్గరైతే సీద తీరామో, ఏ చెట్టు కింద అయితే ఆసర పొందామో, ఆ చెట్టు గాలిని పీల్చి ఇక్కడ ఊపిరి తీసుకున్నామో, తిరిగి ఆ చెట్టు నీడకి చేరి మళ్ళీ కలిసి పనిచేయడానికి ఈ ప్రకృతి కావచ్చు మీరు కావచ్చు అందరు సహకరించారు. ఆ సినిమా పేరే 12A రైల్వే కాలనీ. ఈ సినిమాలో లాస్ట్ మొన్న ఒక పాట రిలీజ్ అయింది, తమ్ముడు దేవ్ పవర్ రాశాడు, మీ అందరికి వినిపిస్తా పాట. కన్నుదిలి కలనుదిలి కను పాపే ఉంటుందా, నిన్ను దిలి నే కదిలి కాసేపైన ఉంటానా, నువ్వు పిలిచే పిలుపొదిలి ఎవరేమన్నా వింటానా, నిన్ను గెలిచే దారొదిలి అడుగైనా వేస్తానా, చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్ల పట్టి తొయ్యకే బెట్టు నువ్వు చెయ్యకే విల్ల, వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే మూతి నట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే, వాళ్ళు కళ్ళతోటి కాదు కాదు ఈయన తుక్కుడా అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది నేను. అంటే హీరో గారు అక్కడ ఇది మన పేరు. ఏ బాధ అంటూ లేని అల్లరోండే, ఏ బంధం అంటూ లేని ఒంటరోండే, నాకంటూ నేను తప్ప ఎవరు లేని గుమ్మల్లోకి చెప్పకుండా ఎప్పుడొచ్చి చేరావే, నీ ప్రేమలో నా మళ్ళీ పుట్టేశానే, నీ మీద నేను ప్రాణం పెట్టేశానే, నువ్వంటే వచ్చి నాకే నైతో చెంటే కట్టి నాకే నేను అంటూ నాకే దొరికానే, ఏడేడు జన్మలనే వెలివేస్తానులే, నిన్ను కలిసే ఈ నిమిషం చాలని అంటాలే, చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్ల పట్టి తొయ్యకే బెట్టు నువ్వు చెయ్యకే పిల్ల, వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే మూది నట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే. థ్యాంక్ యూ. వీడు చూడడానికే మామూలుగా ఉంటాడు, చాలా విషయం ఉన్నాడు. ఇందాక డైరెక్టర్ గారు అదే అన్నారు నాతోటి, ఎక్కడ పట్టుకొచ్చావా ఇతన్ని అని. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ తమ్ముడు. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చేద్దాం ముందు ముందు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్, నాని గారు. ఎందుకంటే ఈ సినిమా నేను చేయడానికి కథ విన్నాను, ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు అనిపించింది నాకు ఇది నేను చేయకపోతే చాలా మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది గురువుగారు ఈ సినిమా కథ విన్నాక అని. ఈ సినిమాలో వాట్ నెక్స్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, చివరి దాకా నా జడ్జిమెంట్ కాకపోవచ్చు. ఐ హోప్ ఈ సినిమాలో చివరి దాకా ఏం జరగబోతుంది, ఏం అవ్వబోతుంది ఎవరికి తెలియదు, ఎవరిని కూడా గెస్ కూడా చేయలేం. అలాంటి ఒక కథని, అంటే భీమ్స్ అంటే మాస్ పాటలే చేస్తాడు, ఫోక్ పాటలే చేస్తాడు, కొంచెం సౌండ్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తారనే వాళ్ళకి నేను డిఫరెంట్గా సినిమా చేస్తే ఎలా ఉంటుంది, సో నేను డిఫరెంట్గా ఎలా థింక్ చేస్తాను, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను డిఫరెంట్గా మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి మ్యూజిక్ చేయడానికి నాకు ఇది స్కోప్ అన్నమాట. దీని తర్వాత ఇలాంటి జానర్లో ఉండే సినిమాలన్నిటికీ చేయడానికి భీమ్స్ కూడా బాగా చేస్తాడనే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చినందుకు ఫస్ట్ అనిల్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ నరేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఇందులో నెక్స్ట్ ఇంకో 2 రోజులు ఇంకో పాట రాబోతుంది, అది కూడా లవ్ సాంగే. దాని తర్వాత ఆడియో ఫంక్షన్ రోజు ఒక పాట రాబోతుంది.
సో ఐ హోప్ ఇప్పటిదాకా మీరు విన్న పాటలు నేను చేసిన దాంట్లో సో ద బెస్ట్ మెలడీస్ అని ఈ మూవీలో ఉన్నాయి. సో నేను ఇలాంటి పాటలు చేయగలని మీరందరూ బిలీవ్ చేస్తారని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అండ్ ఇందులో చాలామంది యాక్టర్స్ గురించి మాట్లాడాలి, ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను. బికాస్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అన్బిలీవబుల్ అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. సో 12A రైల్వే కాలనీ ఒక సినిమా కాదు, మీరందరూ ఎంజాయ్ చేసే ప్రాపర్ ఎంటర్టైనర్ అన్నమాట. సో ఐ హోప్ మీరందరూ 21st వచ్చి మా చిట్టూరు శ్రీనివాసరావు గారికి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫర్దర్గా మళ్ళీ అల్లరి నరేష్ సార్తో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఆయన అవకాశం ఇస్తే మళ్ళీ కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఆయన పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ నాని గారికి కూడా చప్పట్లతో సాధారణ స్వాగతం తెలియజేస్తున్నాను. నాని గారి గురించి డైరెక్టర్ నాని గారికి వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. డైరెక్టర్ గారికి పెళ్ళి ఎప్పుడు రేపా ఎల్లుండా? ఎల్లుండి. పెళ్ళి. థ్యాంక్ యూ. Anyhow, thank you so much. Thank you so much. Love you all. Thank you so much. థ్యాంక్ యూ భీమ్స్ గారు. లీక్స్ ఏం లేదు తమ్ముడు, మీరు నేను అంతా ఒకటే, మనందరం ఒకటే. మీకు విషయం తెలుసా లేదా, ఇక్కడ నిలబడ్డాననే కానీ అక్కడికి వచ్చి కూర్చోవాలని ఉంటుంది, అక్కడి నుంచి మాట్లాడాలనిపిస్తుంది, అక్కడికి వచ్చి మీ అందరితో కలిసి సినిమా చూడాలనిపిస్తుంది. ఎస్, అది మనది భయ్, అది మనది, మన అడ్డ మనదే. సో అదే నిజం. అట్లా అంటారా? తమ్నైల్ అలా కూడా వాడుకుంటారండి. గుండె గుడిలో దాచుకున్నానే, గుండె సడిలా మారిపోయావే, కంట తడివై జారుతున్నావే, పిల్లాని వల్ల ఏదోలా అయ్యానే, వెళ్ళే దారుల్లో వదిలేసిపోయావే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే, గుండె గుడిలో దాచుకున్నానే, గుండె సడిలా మారిపోయావే, కంట తడివై జారుతున్నావే, పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యానే, వెళ్ళే దారుల్లో వదిలేసిపోయావే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే. సో ఇంకో సాంగ్ లిరిక్ యాక్చువల్ ఐ హ్యావ్ లిరిక్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ భీమ్స్ గారు. నమస్కారం అండి. హాయ్. 12A రైల్వే కాలనీ. యా, ఒక మంచి కథ కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి వచ్చింది అంటే డెఫినెట్లీ మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని పొలిమేర తోటి అది రుజువు అయింది. నెక్స్ట్ అదే ఉంటుంది, చెప్తాను నేను మళ్ళీ. యా, అసలు ఈ కథ నేను అనుకున్నప్పుడు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది అంటే నా ప్రొడ్యూసర్ గారు మేము కూర్చుని అసలు ఒక స్టోరీ చేద్దాం ఇట్లా అనుకున్నప్పుడు, స్టోరీ ఎవరికి పిచ్ చేద్దామని వెళ్ళి నరేష్ గారికి పిచ్ చేసిన వెంటనే అసలు ఆయన యాక్సెప్ట్ చేయడం ఈజ్ అ బిగ్ బ్లెస్సింగ్ ఈ మూవీకి, కథకి కూడా. ఎందుకంటే లేకపోతే ఇది ఒక చిన్న కథగా అయిపోయేది. ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అందరిలోకి జనాల్లోకి వచ్చి ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే తోటి కూడిన కాన్సెప్ట్ సినిమా చూడగలుగుతున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్ దానికి. ఫస్ట్ నరేట్ చేసిన వెంటనే సార్కి స్టోరీ బాగా నచ్చింది, ఆయన బిలీవ్ చేశారు స్టోరీని. సో అక్కడి నుంచి ఇది మొదలైంది. అండ్ తర్వాత ఇంకా కాస్టింగ్ అందరూ ఇంక చూస్తే ప్రతి ఒక్కరి గురించి మెల్లమెల్లగా మాట్లాడుకున్న తర్వాత అంతా. అండ్ దీనికి డైరెక్టర్గా నా టీం నాని, అతను డైరెక్టర్గా చేస్తున్నారు. వీడికి ఇది డెబ్యూ అండి డైరెక్టర్గా, నాకు కూడా ఇది డెబ్యూయే షో రన్నర్గా. సో మేమిద్దరం డెబ్యూ చేస్తున్నాం అంతే. ఆల్ ది బెస్ట్ నాని. అండ్ త్వరలోనే పెళ్ళి అవుతుంది, దానికి కూడా కంగ్రాట్స్. అండ్ అంతా నా టీమే అండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు రమేష్ కావచ్చు, కామాక్షి కావచ్చు, అండ్ గెటప్ సీను ప్రతి ఒక్కళ్ళు అందరూ నా టీమే. చాలా కంఫర్టబుల్గా మంచిగా మేము వర్క్ చేసుకున్నాం అండ్ అనుకున్న టైంలో చేసాం. అండ్ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ తోటి కొంచెం అంటే పొలిమేర మీరు ఆయన చూసుంటారు, చాలా ఇంకొంచెం ఎక్కువగా స్పెండ్ చేయించి మీరు విజువల్స్ కూడా ఇప్పుడు చూసే ట్రైలర్ చూసారు, ఎలా అనిపించింది అంటే మీకు కథ అసలు ఎవరు గెస్ చేయరు, అందులో ఉన్న మెయిన్ డైలాగ్స్ తోటి అలాగా తీసుకుంటూ వెళ్ళిపోయి క్లైమాక్స్కి మాత్రం ప్రతి ఒక్కళ్ళు అంటే
రీసెంట్గా వచ్చిన సినిమాలన్నీ చూస్తున్నారు. ఇప్పుడు మహారాజా కావచ్చు, లేకపోతే సూక్ష్మదర్శిని కావచ్చు, ఇట్లాంటి అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. మన తెలుగు గురించి, మన తెలుగు ఈ సినిమా గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు రేపు. సో డెఫినెట్లీ మన ఏమంటారు, ఈ సస్పెన్స్ జానర్స్ ఇవన్నీ ఎంజాయ్ చేసే ఆడియన్స్ అందరికీ ఇది ఒక పెద్ద ట్రీట్గా ఉంటుంది. అది నేను ప్రామిస్ చేస్తాను. అండ్ అందరికీ భీమ్స్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఆయనకి కథ నరేట్ చేసినప్పుడు నేను ట్విస్ట్ ఎప్పుడని చెప్పాను అనుకోండి, ఇలాగే నవ్వుతారు. అంటే ఇది పేలుతుందా పేలట్లేదో నాకు అర్థం కాదు. అసలు క్లైమాక్స్ చెప్పినప్పుడు అయితే బయటికి వెళ్ళిపోయి నవ్వుతున్నారు. ఏంటి సార్ ఇలా నవ్వుతున్నారు ఏంటంటే, అసలు ఏంటి సార్ మీరు ఇలా రాశారు అంటే, ఓహో బాగా ఉంది కదా, బాగా అంటే ప్రతిదానికి అదే స్మైల్. సో నేను కూడా అలాగే స్మైల్ ఇస్తుంటే మీ ఇద్దరు స్మైల్స్ ఇచ్చుకుంటూ కూర్చున్నాం అంతే. బట్ ఇప్పుడు పాడారు కదా సాంగ్స్, నేను చాలా పెద్ద మ్యూజిక్ లవర్నండి. ఇందులో ఉన్న ఒక 3 సాంగ్స్ అద్భుతాలని చెప్పాలి. అండ్ డెఫినెట్లీ అంటే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడేసి ఏదో చెప్పేస్తున్నాను కాదు, కానీ మొన్న ఫస్ట్ సాంగ్ విన్నారు మీరు, ఒక అద్భుతమైన మెలడీ అది. అండ్ అదొక లవ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక సాహిత్యంతో కూడిన మెలడీ. అండ్ నెక్స్ట్ ఒక సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుంది, ఇప్పుడే పాడారు. ఒక లవ్లో బ్రేకప్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాధ అందులో కనపడుతూ ఉంటుంది. అలాంటిది కూడా మళ్ళీ ఏమంటారు, చాలా సూతింగ్ మెలడీ. అండ్ తర్వాత 3వ సాంగ్ మాది ఒక మాస్ నెంబర్ అనమాట. సో ఈ 3 సాంగ్స్ చాలా అద్భుతం. ఆ మాస్లో కూడా మెలడీ ఉంది, మొన్ననే డిస్కస్ చేసాం మనం. సో 3 సాంగ్స్ అద్భుతాలు ఇచ్చారు. అండ్ దీనికి నేను దేవుని కొంచెం అంటే ఐ వాంట్ అప్రిషియేట్ యూ బ్రో. మేము అంటే డైలాగ్స్ ఇది అంత సాహిత్యం లిరిక్స్ అంతా రాసుకునేటప్పుడు క్యారెక్టర్ డిపిక్ట్ చేయాలి ప్రతి సాంగ్లో. ఇప్పుడు ఇందాక పాడిన సాంగ్లో కూడా హీరో క్యారెక్టర్ డిపిక్ట్ చేయడం కోసం మనోడు కూర్చుని సాహిత్యానికి ఏదో అర్థం లేని శబ్దాలు కాకుండా చాలా బాగా మంచి తెలుగు, అందరికీ అర్థమే పాడుకునే తెలుగు, అలాంటి తెలుగు చాలా బాగా రాశారు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ బిహైండ్ ద గ్రూమ్ మా రమేష్ తర్వాత మాట్లాడతారు నేను మనోడి గురించి అంతా. ఇప్పుడు ఎలాగో Q&A ఉన్నట్టుంది. అండ్ ఆల్ ది బెస్ట్. నీది వ్యూస్ అదే విజువల్స్ అన్నీ అదిరిపోయినాయి. అండ్ దట్స్ ఇట్ అండి. అండ్ మీకు ఇందాక చేసిన ప్రామిసే మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ 21 డెఫినెట్లీ థియేటర్కి వచ్చి చూడండి. క్లైమాక్స్ గెస్ట్ చేసే వాళ్ళు ఒక 5% ఉంటారేమో అంతే, వాళ్ళ గురించి నేను మాట్లాడను. బట్ 95% ఆఫ్ ది ఆడియన్స్ అందరూ షాక్కి గురవుతారు, సర్ప్రైజ్కి గురవుతారు. అండ్ ఇదంతా ఓ చేతబడిలో హారర్ అది ఇది అనుకోకండి. ఇట్స్ అ క్యూట్ లవ్ స్టోరీ థ్రిల్లర్ విత్ ఏ పారానార్మల్ టింజ్ అంతే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాని కాసరగడ్డ. రేపు 21 తర్వాత గట్టిగా వినపడుద్దని నమ్ముతున్నాను. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే, బేసిక్గా ఎవరైనా సరే ఫస్ట్ సినిమా డైరెక్టర్ అని అంటే ఒక సినిమా చేసి అది సక్సెస్ కొట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. నేను ముందే పెళ్లి చేసుకున్నానంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. తొందర ఎక్కువ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. 21వ తారీఖు అందరూ థియేటర్లకు వచ్చి మా సినిమాని ఆదరించి సినిమాని పెద్ద విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నా అండ్ అనిల్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ నాకు అనిల్ అన్నతో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు నన్ను ఒక పోస్టర్ డిజైనర్గా, నన్ను ఒక ఎడిటర్గా, లేదు అని అంటే VFX దాంట్లో అలా చూస్తూ ఉంటుంటే నేను ఎప్పటి నుంచో డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నానని తెలుసుకొని అన్న దగ్గరికి వెళ్తే ఒక మంచి కథ ఇచ్చి నన్ను ఈరోజు ఇలా నిలబెట్టారు. దానికి శ్రీను సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ అన్న, లవ్ యూ అన్న, లవ్ యూ. అండ్ కామాక్షి ఆల్మోస్ట్ మేము పొలిమేర నుంచి మేము ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం మాకు సపోర్ట్ కావాలి. అండ్ తను మంచి ఫ్రెండ్ కాబట్టి మేము హ్యాపీగా తనతో వర్క్ చేసాం. అండ్ DOP సేమ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ భీమ్స్ అన్న, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కార్లో వెళ్ళినా బండిలో వెళ్ళినా ఏది వెళ్ళినా సరే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా BGMని హమ్ చేసుకుంటూ వెళ్తారు. అలా ఉంటుంది BGM. ఎలా ఉంది ట్రైలర్? థ్యాంక్ యూ సో మచ్. అలానే ఉండబోతుంది. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాని గారు. ముందుగా మీడియా అందరికీ నమస్కారం అండి. నా పేరు కామాక్షి భాస్కర్ల. పొలిమేర 1 and 2తో మీ ముందుకు వచ్చాను. అండ్ నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేసి యాక్సెప్ట్ చేశారు మీ ఇంట్లో మనిషిలాగా. సో ఈ ఫిలిం నాకు ఇట్స్ అ డిఫరెంట్ టర్న్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది బెంచ్ మార్క్ ఫిల్మ్ నా కెరియర్లో. జనరల్గా అంటారు కదా, ప్రతి
మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అని. ఈ ఫిలింలో నా పర్స్పెక్టివ్లో మాట్లాడాలంటే నా సక్సెస్ అండ్ నేను ఈ ఫిలింలో ఉండడానికి 4 మేజర్ పిల్లర్స్ ఉన్నారు. 4 మగవాళ్ళు ఉన్నారు. మై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి గారు, అండ్ ది రైటర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ది షో రన్నర్ అనిల్ విశ్వనాథ్ గారు, అండ్ ది డైరెక్టర్ నాని, and my hero, and also I'm a big admirer. So నేను చెప్పాలి, I'm a big fan of him, and working with him is tremendous. సో అల్లరి నరేష్ గారు. సో వీళ్ళ 4 వల్ల నేను ఈరోజు ఫిల్మ్లో ఉన్నాను, అండ్ ఐ వాంట్ టు షో మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ ఫర్ 4 of you. ఈ ఫిలిం తర్వాత ముందు అందరూ నన్ను లక్ష్మి లక్ష్మి అని పిలిచారు పొలిమేరా 2తో. సో ఈ ఫిలిం తర్వాత ఎవ్రీబడి విల్ స్టార్ట్ కాలింగ్ మీ ఆరాధన. ఐఎమ్ ప్రెటీ షూర్ అబౌట్ ఇట్, అండ్ ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ I have to thank a lot of people, the whole technicians, cast and crew, but I'll do that on the trailer, success meet. We still have free release event. So thank you so much Andy, thank you so much for accepting me, and ee movie tho మీ అందరికీ ఇంకొంచెం మరింత దగ్గర అవుతానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కామాక్షి గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ చిట్టూరి శ్రీనివాస్ గారు అలాగే పవన్ గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా అంటే మేము నా స్వామి రంగా రిలీజ్ అయ్యి ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ మీట్ అన్నపూర్ణ స్టూడియోలో నుంచి అయిపోయిన తర్వాత కిందకు వస్తుంటే చిట్టూరి గారు పవన్ గారు వచ్చి మనం ఇంకో సినిమా చేద్దామని, అప్పటి నుంచి అంటే మీకు ఏదైనా కథ నచ్చితే నాకు పంపించండి, లేకపోతే నాకు ఏదైనా నచ్చితే మీకు పంపిస్తామని చెప్పారు. సో అప్పటి నుంచి మేము దాదాపు ఒక 4, 5, 6 months 7 months చాలా రకరకాల కథలు విన్నాం. ఆయన విన్నారు కొన్ని, నేను విన్నాను. అలాగే స్టార్ట్ అయింది. ఒకరోజు సడన్గా ఫోన్ చేసేలాగా అనిల్ విశ్వనాథ్ గారి దగ్గర ఒక మంచి కథ ఉందండి, మీరు వింటే బాగుంటుంది అన్నారు. విన్నాను. అంటే ఇప్పటి వరకు నేను చాలా జానర్స్, అంటే నేను ఇప్పుడు కామెడీ సినిమాలు చేశాను, ఈ మధ్యకాలంలో కొంత సీరియస్ సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మల్టీ లేయర్స్ కథలు జరుగుతుంటాయి, 4-5 కథలు జరుగుతుంటుంది. ఏ కథ ఎటు నుంచి లీడ్ అవుతుంది, ఏ కథ నాట్ ఓపెన్ అవుతుంది, ఏ కథ టై అవుతుందో తెలియదు. సో ఇట్స్ వెరీ రేసీ అండ్ అంటే చాలా అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ ఇట్ విల్ బి వెరీ అంటే ఒక చిన్న ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎలా రాసుకున్నారు అన్నది చిన్న ఆశ్చర్యం కూడా ఉంటుంది. అండ్ ఐ థింక్ అనిల్ గారు ఇస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అనిల్ గారు బీన్ అంటే నేను పొలిమేరా చూసినప్పుడు కానివ్వండి, 1 కానీ 2 కానివ్వండి, నాకు ఆయన రైటింగ్ స్కిల్స్ ఎస్పెషలీ అంటే హౌ హీ డీల్స్ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేది నాకు అంటే స్క్రీన్ ప్లే ఐ థింక్ హిస్ బెస్ట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ద వే హీ రైట్స్ డిఫరెంట్గా రాసుకుంటారు. మన జనరల్గా A to Z రాస్తుంటే Z నుంచి Aకి వస్తుంటాడు. సో అలా ఆలోచించి డిఫరెంట్గా వచ్చిన ఈ ప్రోడక్ట్. అండ్ నాని పొద్దున్నప్పుడు హల్దీ చేసుకుని జల్దీగా వచ్చాడు ఇక్కడికి. సో రేపు పెళ్లి కొడుకు చేస్తున్నారు అండ్ ఎల్లుండ. అది ఇందాక చాలామంది అంటే నాకు తెలిసి చాలామంది డైరెక్టర్స్ నేను చేసినప్పుడు చాలామంది కొత్తలతో చేశానండి. అందరూ ఏంటంటే అన్న ఫస్ట్ ఇల్లు సినిమా చేయాలి, పెద్ద హిట్ కొట్టాలి, దాని తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలి, దాని తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి, సెటిల్ అవ్వాలనుకుంటారు. సో ఐ థింక్ నాని కాన్ఫిడెన్స్ మీకు చూస్తే తెలిసిపోతుంది. 13వ తారీఖున అంటే 2 మేజర్ ఈవెంట్స్ లైఫ్లో పక్కనే విత్ ఇన్ వీక్ స్పాన్లో పెట్టుకున్నాడు. ఐ థింక్ నాని ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మ్యారేజ్. అండ్ అలాగే 21st నీ సక్సెస్ డెఫినెట్గా వచ్చి నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తాం అని నా కాన్ఫిడెంట్గా ఉంది మా టీం తరఫున. అండ్ థ్యాంక్ యూ నాని ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఇక్కడ అంటే అందరూ మల్టీ టాలెంటెడ్ అండి. ఈయన వచ్చి డాక్టర్ బై ప్రొఫెషన్ అనిల్ గారు, మీరు కదా అనిల్ గారు, అనిల్ గారు డాక్టర్ బై ప్రొఫెషన్. అక్కడి నుంచి ఆ ప్రొఫెషన్ వదులుకుని టువర్డ్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ డైరెక్షన్ ఇటు వచ్చి దీంట్లో చేశారు. అండ్ అలాగే ఇట్స్ యాక్టర్ ఆల్సో. ఈవిడేమో డాక్టరు, యాక్టరు, ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరు అండ్ స్టోరీలో వన్ ఆఫ్ ద రైటర్ ఆల్సో. సో కామాక్షి అగైన్ ఐ నో హర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అండ్ ఇదివరకు మారేడుమిల్లి ప్రజానికి సినిమా చేసాం. అండ్ షీఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ అంటే ఒక ఫైన్ ఆర్టిస్ట్ అండ్ న్యాచురల్ ఆర్టిస్ట్. మన తెలుగుకి అమ్మాయి మంచి తెలుగు అమ్మాయి మంచి న్యాచురల్ ఆర్టిస్ట్ దొరికిందని మనం డెఫినెట్గా గర్వపడవచ్చు. అండ్ అలాగే మా రమేష్ గారు, మా డిఓపి గారు, అంటే ఎంత ఫాస్ట్ అంటే 41 daysలో ఫినిష్ చేసామండి సినిమా. అంటే 2 కెమెరాలు పెట్టుకుని జనరల్గా ఒకటి మిడ్ ఒకటి క్లోజ్ పెట్టుకుంటారు, కానీ ఇంత మేము చేసింది ఏంటంటే ఒక హౌస్లో చేసాం. చాలా వెరీ కాంపాక్ట్ హౌసెస్లో చేసినప్పుడు
ఇక్కడ ఈ రూమ్లో ఒక కెమెరా, అక్కడ లైటింగ్ జరిగిపోతుంటుంది, ఇక్కడ షూట్ జరుగుతుంటే నెక్స్ట్ రూమ్లో ఇంకొకటి జరుగుతుంటుంది, అంటే కెమెరా లిటప్ రెడీ అయిపోతుంటుంది. సో మీరు వెళ్ళి షర్ట్ మార్చుకుని వెళ్ళి ఆ సీన్ చేసి వచ్చేయటం. సో అంటే ఆర్టిస్ట్ డేట్ల వల్ల చాలా కొన్ని మేము ఫినిష్ చేయాల్సి వచ్చింది, అంటే వాళ్ళ పోర్షన్స్ వరకు ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో అంటే యూజింగ్ ఇట్ బోత్ ద కెమెరాస్ అండ్ అంటే ఎంత ఎఫెక్టివ్గా డైరెక్టర్ ఏమనుకుంటున్నారో ఆయనకంటే ముందు అంటే వీళ్ళందరూ ఒక టీమ్ వర్క్ అండి. బేసిక్గా దే బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ పొలిమేర 1, 2 కాబట్టి దే నో, అంటే వాళ్ళకు నాని గారు కానివ్వండి, అనిల్ గారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో మైండ్లో అనేది చాలా ఈజీగా తెలుసు. సో ఇట్స్ అలాంటి డిఓపి ఈ సినిమాకి దొరకటం డెఫినెట్గా మా అదృష్టం. అండ్ డెఫినెట్గా విల్ హోప్ అండ్ సార్ మళ్ళీ మన సినిమాలు చేయాలి. ఎందుకంటే నాకు సెట్కి వచ్చిన తర్వాత కూర్చోబెట్టకూడదు, ఫాస్ట్గా చేస్తూ ఉండాలి. సో అంత ఫాస్ట్గా చేసి అంత అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రొడ్యూసర్కి అలాగే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా అంటే ఎక్కడ అరుపులు కేకలు ఎప్పుడు ఉండేది కాదండి. వెరీ సైలెంట్ పర్సన్ బట్ ఇట్స్ వర్క్ విల్ డెఫినెట్లీ షో. అండ్ మా బీమ్స్ గారు రండి, ఈయన గురించి చెప్పాలంటే ఫస్ట్ మేము వైఆర్ఈ బ్లాక్బెర్రీ ఫోన్లే అన్న సాంగ్ ఆయన వినిపించినప్పుడు చాలామందికి నచ్చలే. ఇదేంటి సాంగ్ ఇలా ఉంది, సర్ర ఏంటి అది ఇదని చాలామంది చెప్తే నేను బాగా నమ్మాను. లేదంటే కొడత తీసిన ఆ సాంగ్ నమ్మండి అంటే ఆ సినిమా చాలామంది అండి అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానీ అందరికి వచ్చిన డౌట్ ఉండేదండి. దాని తర్వాత లేదంటే కైలాష్ గారు పాడితే బాగుంటుందని ఆ సినిమా ఆ సాంగ్ అలా హిట్ అయింది. అండ్ బాబు రాంబాబు అన్న సినిమా అసలు సాంగే లేదు ఆ సినిమాలో, కేవ్ కేకలో. ఈయన ఒకరోజు గోల్కొండ హోటల్లో షూటింగ్ జరుగుతుంటే కేవ్ కేక అప్పుడు వచ్చారు. ఒక ట్యూన్ ఇవ్వాలండి మా క్లైమాక్స్కి సాంగ్కి. ఆయన ఏదో చేస్తుంటే నాకు నచ్చలేదు. దాని తర్వాత నేను చెప్పాను, అంటే మొహమాటం లేకుండా చెప్పేసి, అంటే చాలామందికి ఏంటంటే తీసుకోలేరు, నో అంటే తీసుకోలేరు. మీరు గారికి అలాగ ఉండదు, బాగాలేదంటే అవునా బాగాలేదు ఇంకోటి చేసేద్దాం అంటారు. అక్కడప్పుడు కూర్చుని అంటే నేను ఫస్ట్ టైం నాకు బాగా గుర్తుండేది ఏంటంటే అక్కడ గోల్కొండ రూమ్లో కూర్చుంటే మేము భోజనం చేసిన తర్వాత ఒక కబోర్డ్ ఓపెన్ చేసి ఆ కబోర్డ్ నుంచి బాబు రామ్ బాబుని స్టార్ట్ చేశారు. సో అది ఇంత పెద్ద హిట్ అయ్యి ఇవాళ కూడా ఎక్కడికైనా వెళ్తే సంగీత్స్లో కానివ్వండి ఎక్కడన్నా బాగా వినిపించే సాంగ్. సో నాకు కెరియర్ బెస్ట్ సాంగ్స్లో కమల గారు నిండు నూరేళ్ళ సావాసం అలా ఇచ్చారు. దాని తర్వాత 2 సాంగ్స్ మీరే ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు మా ఛాలెంజ్ ఏంటంటే డెఫినెట్గా మెలోడీస్ అండ్ డెఫినెట్గా ఈ సాంగ్లు ఎరకొడతారని తెలుసు కానివ్వండి. మా ఇద్దరికి ఛాలెంజ్ ఏంటంటే ఆర్ఆర్. ఎందుకంటే ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలు, అది ఒక రకమైన ఇదండి. బట్ ఈ సినిమాకి ఏంటంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్కి డెఫినెట్గా ఆ మ్యూజిక్ చాలా ఎర్కీగా ఉండాలి, మన ఏదో హాంట్ చేస్తూ ఉండాలండి. సో ఐ థింక్ మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు దిస్ గోయింగ్ టు బి బిగ్ ఛాలెంజ్. అంటే ఆయన ఛాలెంజ్ని చాలా స్పోర్టివ్గా తీసుకునండి. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా గురించి ఎంత రాస్తారో తెలియదు కానీ బీమ్స్ గారి గురించి మాత్రం 4-5 లైన్స్ ఎక్కువ రాస్తారు ఆయన, ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అండ్ వెరీ ప్రౌడ్. అండ్ ఎప్పుడో రావాల్సిన సక్సెస్ ఇప్పుడు వచ్చింది. ఆయన నెవర్ లేట్, ఎప్పుడు లేదు. బట్ ఇంకా పెద్ద సక్సెస్ అయ్యి ఇంకా భారీ ప్రాజెక్టులు, పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బీమ్స్ గారు. అండ్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ జీవన్ గారి గురించి మాట్లాడుకుందాం. ఇంతే ఇలాగే అందరితోటి ఇక్కడ ఎంతమంది మగాళ్ళు ఉంటే మాట్లాడ్డా ఆయన, సెట్లో కూడా అంతే, ఎక్కడ ఆడవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడుతుంటాడు. సో వెరీ ఫెంటాస్టిక్ పర్సన్ అండ్ వెరీ అంటే చాలా సెట్లో కూడా ఎందుకంటే మీరు చాలా సీరియస్ సినిమా, ఇంటెన్స్ సినిమా చేస్తున్నాం, ఆ మూడ్లు అలా మెయింటైన్ చేస్తుంటే కూడా ఆ మూడ్ని వచ్చి చెడగొట్టడం ఉండేవాడు ఈయన. చాలా అంటే చాలాసార్లు అంటే ఆయనకి ఏం లేదు, ఎవరన్నా ఒక జోక్ చెప్తే చాలా నవ్వేస్తుంటాడు, ఇంకా అంత స్పాయిల్ అవుతుంటుంది. బట్ వెరీ అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఆయన వంటలు కూడా తినిపించారు తీసుకొచ్చి. ఈజ్ అ వెరీ గుడ్ షెఫ్ అగైన్, అంటే మల్టీ టాలెంటెడ్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్స్ రవి. అండ్ ఆయన్ని మనం కమెడీన్గా చూస్తాం, విలన్గా చూస్తాం. బట్ ఈ సినిమాలో బి డిఫరెంట్ షేడ్ అండి. అండ్ ఈ సినిమాలో మీరు చూస్తున్నప్పుడు ఎవరు విలన్ అయి ఉంటారు, ఇంక్లూడింగ్ నేను అవ్వచ్చు, కామాక్షి అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, అందరు ఎవరు అవుతారో మీకు తెలియదు. సో దట్ సస్పెన్స్ విల్ డెఫినెట్లీ కీప్ యూ థ్రిల్ అని అనుకుంటున్నాను. అండ్ దేవ్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ 2 మంచి సాంగ్స్ ఇచ్చారు, మీరు రాశారు, చాలా మంచి లిరిక్స్తో రాశారు. సో థ్యాంక్ యూ. ఐ విష్ యూ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఈ సినిమా 21వ తారీఖున మీ ముందుకు వస్తుందండి. సో డెఫినెట్గా దాని గురించి మాట్లాడదాం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా 21st వస్తుంది. ఈ సినిమా చూసి మీరు డెఫినెట్గా ఒక 2-3 చోట్ల అయితే జర్క్ అవుతారు, అది అయితే నేను రాసిస్తాను. సో 21st నవంబర్ థియేటర్కి వచ్చి 12A రైల్వే కాలేజ్ చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి, మా పెళ్ళికొడుకుకి పెద్ద గిఫ్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.